సివి గారు ప్రేయర్స్ అనేటువంటి ఒకటి, కోర్సెస్ అని ఒకటి, రెండు ఇచ్చారు. ఆయన ఇచ్చింది ప్రేయర్ ఒక్కటే ముందు. నువ్వు రోజు ఉదయం సాయంకాలం 6 గంటలకు మాత్రమే ఖచ్చితంగా మాస్టర్ సివి నమస్కారం అని కూర్చో, మిగిలింది నేను చూసుకుంటా అన్నారు. వాడెవడో వెళ్ళి అడిగారు, అయ్యా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, దానికైనా కోర్స్ ఇస్తారా? నీకు దొరదగా ఉంటే ఇస్తాను. హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ అని వీడు రోజు మా హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ మాస్టర్ సివి నమస్కారం. సరే మొత్తం కొన్ని రోజులు అయిన తర్వాత వాడికి ఇల్లు కట్టుకోవడానికి అడ్డంకులు తగ్గే ఇల్లు వచ్చేసింది, హెడ్ క్వార్టర్స్ వచ్చేసింది. ఈ తర్వాత ఇంకోవాడు పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, అది చూశాడు వీడు. ఈ ఇల్లు మనకి సరిపోయిన ఇల్లు మనం కట్టుకున్నాం, వాడేవాడు బంగ్లా కట్టుకున్నాడు, నేనైతే విలాస్ కట్టుకున్నాడు. వాడింటికి దుక్కుతే ఎట్లా మనం? మనకి ఏది అవసరమో ఎంత భగవంతుడు ఇచ్చాడు అంతవరకు అది కట్టుకున్నాం. ఇప్పుడు మనకి మళ్ళీ ఈ మంత్రాన్ని అక్కడ ఉపయోగిస్తే అప్పుడు ఇంక వాడు సొంతంగా ఏం చేస్తాడు, బిగ్ హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్స్ అంటే బుర్ర వాచిపోతుందని అర్థం. బిగ్ హెడ్ క్వార్టర్స్, బుర్ర అంత మామూలుగా ఉండాల్సి ఇంత వాచిపోతుంది అనమాట. అంటే గురువు చెప్పిన దాని మీద విశ్వాసం పూర్తిగా ఉండి గొడవంతా ఎందుకు అసలు? ఆయన చెప్పింది చేస్తే చాలు కదా, ఉండదు మనకి, లోపల గోకుతూ ఉంటుంది. అలా ఎవరు ఏ కోర్సు అడిగితే ఇచ్చేసారు ఆయనకేమి. నేను అడిగే కాబట్టి కొన్నాళ్ళు అయిందా. పైగా ఈ కోర్సెస్, ఈ మంత్రాలు కోర్సులు అంతే, మంత్రాలు అంతే. మనం చాలా మంత్రాలు ఒక అందరి దగ్గర తలవారి దగ్గర ఉపదేశం తీసుకున్నాం అనుకోండి, ఈ మంత్రాలు రోజు చేస్తూ ఉంటే పేరుతూ ఉండాలి, మాస్టర్ అంటారు పేరుతూ ఉండాలన్నారు ఈ మంత్రాన్ని. కొన్నాళ్ళు అయ్యేప్పటికీ వీడికి ఆఫీస్కి వెళ్ళే టైం కూడా సరిపోయి వీడి తెల్లవారుజాము నుంచి అప్పటిదాకా పేరుతూ ఉండాడు మంత్రాలు. ప్రతి మంత్రం కనీసం అమ్మాన చేయాలి. చచ్చాడు వీడు. వాడికి ఉద్యోగం ఓడగొడతాడు వాడు ఆఫీస్కి లేట్గా వెళ్తే. ఈ లోపల ఈ మంత్రాలు అన్నీ అవ్వాలి, అవ్వకపోతే ఏమో నెత్తడుస్తుంది. ఇన్ని మంత్రాలు పెద్ద ఇదైపోయినా ఏం చేయాలి? ఏం పర్లేదు, ఆవు చెవిలో ఊదేయమన్నట్టు వాడు. పోతే ఆవు పోతుంది.